శివరాజు గారు, పద్మావతి గారు. శివరాజు గారు రైల్వేలో వర్క్ చేస్తారు, పద్మావతి గారు హౌస్ వైఫ్ అండి. భర్త వయసు ఆల్మోస్ట్ 40 ఏళ్ళు, భార్య వయసు 35 సంవత్సరాలు. పెళ్ళయి చాలా కాలం అయింది, పిల్లలు పుట్టట్లేదు, దాదాపు 5-6 ఏళ్ళు అయిపోయిందని రకరకాల చోట్ల తిరిగారు. వారు చెప్పింది ఏంటంటే ఫైబ్రాయిడ్ ఉంది. ఫైబ్రాయిడ్ కూడా ఎక్కడుంది? ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్. ప్రెగ్నెన్సీ రాదు మీకు. ఇలా ప్లేస్లో టెక్స్ట్ బుక్లో కూడా అదే రాసి ఉంటుంది. ప్రెగ్నెన్సీ రావాలంటే ఫైబ్రాయిడ్ ఉంటే రాదు, అది కూడా ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అయితే అస్సలు రాదని చెప్పి రాసి ఉంటుందని వాళ్ళు కూడా చూపించి మరి ప్రెగ్నెన్సీ రాదని భయపెడతారు. కానీ టెక్స్ట్ బుక్ చెప్పినట్టు మన శరీరం వింటదా? టెక్స్ట్ బుక్ ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. టెక్స్ట్ బుక్ ఏమనంటే అది అప్పుడు వరకు ఉన్న నాలెడ్జ్, తర్వాత నీవో నేనో ఏదో ఒకటి కనిపెట్టి దానికి పరిష్కార మార్గం చూస్తే అది మారిపోతూ ఉంటుంది టెక్స్ట్ బుక్. అలాగే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని చెప్పి మనం నిరూపించాం. అలాగే ఇప్పుడు కూడా వారికి ప్రెగ్నెన్సీ వచ్చింది, న్యాచురల్గా వచ్చింది కదండి. ఎన్నాళ్ళు వాడారు మందులు మన దగ్గర? 6 మాసాలు వాడారు. ఎన్ని? 6 నెలలు వాడారు. 6 నెలలు వాడారు. 6 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా మందులతోనే. మరి ఫైబ్రాయిడ్కి ఏమైనా ఆపరేషన్ చేశామా? లేదు సార్. ఫైబ్రాయిడ్కి ఏం ఆపరేషన్ అవ్వలేదు. ఏం చేయలేదు. ఆపరేషన్ లేదు. ఐవీఎఫ్ ఏమన్నా చెప్పామా? లేదు సార్. లేదు. అసలు ఏం జరిగింది చెప్పండి. మరి ఫైబ్రాయిడ్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని చెప్తుంటే బయట చాలామంది డౌట్గా ఉన్నారు. చూడండి, ఇదిగో ఆయనకి మన దగ్గర 6 నెలల మందులు వాడగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యిందని చెప్పి మనకు వాట్సాప్ పెడితే మనం ఈ స్కానింగ్ తీయించుకోమన్నాం. అక్కడే దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరే స్కానింగ్ తీయించుకోమన్నాం. స్కాన్ తీయించారు. స్కాన్ తీస్తే స్కానింగ్లో కూడా వచ్చింది సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు 5 weeks 5 days. వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో రాలేదు. ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది అని ఇచ్చారు. ఇప్పుడు కూడా ఫైబ్రాయిడ్ అక్కడే ఉంది, కానీ బిడ్డ కూడా వచ్చేసింది. గెడ్ ఉన్న బిడ్డను రప్పించవచ్చు. ఆల్మోస్ట్ 36 × 36, 27 × 27, 25 సైజు ఫైబ్రాయిడ్లు 2 ఉన్నాయి. 36 సైజు, 27 సైజు 2 ఉన్నాయి. అయినా కూడా బిడ్డను రప్పించాం. ఆపరేషన్ చేయలేదు, కుట్లు లేవు, కోతలు లేవు, రక్తపు చుక్కలు లేవు, మత్తులు లేవు. ఎలా అనేది వారి నుంచే అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు మీకు నా గురించి ఎలా తెలిసింది? చెప్పండి, ఎలా తెలిసింది? ఇదిగో బీటా ఈసీజీ కూడా చెప్పాం, 5 దాటాలన్నాం. బీటా ఈసీజీ కూడా 20,000 వచ్చింది. సో బ్లడ్ యూరిన్ టెస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో కన్ఫామ్, బ్లడ్ టెస్ట్లో కన్ఫామ్, అలాగే స్కానింగ్లో కూడా కన్ఫామ్. 3 రకాలుగా కూడా కన్ఫామ్ చేశాం. అది కూడా ట్యూబుల్లో కూడా రాలా, గర్భసంచిలోనే వచ్చింది. ఎలా తెలిసిందండి నా గురించి? సార్ మాకు మా ఫ్యామిలీ మెంబర్ మా అన్నయ్య గారు చెప్పారు. మీ అన్నయ్య గారు మన దగ్గరికి వచ్చారా? వచ్చారు సార్. ఓకే. నాకు ముందు ఇన్ఫామ్ చేశారు, నువ్వు కూడా కన్సల్ట్ చేస్తే బాగుంటుంది అంటే నేను టైం చూసుకుని వెళ్తాను, నా డ్యూటీ సమయం సరిపోవట్లేదంటే మా మిస్సెస్ కూడా యూట్యూబ్ సర్చింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఈ ఇంత బాధల్లో ఉన్నాం, ఏదో ఒకటి దారి దొరుకుతుంది అంటే ఉన్నప్పుడు 2 మాసాలు అయింది. మా మిస్సెస్ గారు చూశారు, నాకు టైం సరిపోవట్లేదు, ఏం చేద్దామని. మా మిస్సెస్ గారు లేదు పట్టుబట్టి వెళ్దాం ఒకసారి, అంత దూరం అయినా వెళ్దాం అనేసి ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది. ఎక్కడ మీది ఊరు? మాది విశాఖపట్నం. వర్కింగ్ నేను అరకులో పనిచేస్తాను. అరకు నుంచి వచ్చారు ఆయన? అరకు నుంచి వచ్చి. అరకు. అందరికీ నమస్తేనండి. నేను మీలాగే బాధపడుతూ కొన్ని సంవత్సరాలుగా 5 సంవత్సరాల నుంచి అంటే హాస్పిటల్ తిరుగుతుండగానంటే మా మిస్సెస్ తాలూకా పెయిన్ని చూశాను కొన్ని రోజులుగా. మా పెయిన్ మీకు తెలీదు, నేను చెప్పుకోలేని మనసులో ఉంటుంది అనేసి చాలా సంవత్సరాల నుంచి వింటూ నాకు ఏడుపు వచ్చేది. అంటే ఏదైనా ట్రీట్మెంట్కి వెళ్తే ఇన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ మిస్సెస్కి అనుకుంటూ చూస్తుంటే యూట్యూబ్ అని కదా. తర్వాత మా ఫ్యామిలీ చెప్తే మా అన్నయ్య గారు చెప్పారు, టైం లేదని వెళ్తాను అని చెప్పి మా మిస్సెస్ కూడా సర్చింగ్లోనే యూట్యూబ్లో చూస్తుండగానే సార్ తాలూకా అడ్వర్టైజ్మెంట్ చూసి వెళ్దామని పట్టింది. నేను టైం చూసి వెళ్దాం. కరెక్షన్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ కాదు మాది. మేము ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చెయ్యం. ఒక పత్రికలో కానీ, ఒక పేపర్లో కానీ, లేకపోతే ఒక టీవీలో కానీ ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయం. కాబట్టి యూట్యూబ్ ఫ్రీ, ఇన్స్టాగ్రామ్ ఫ్రీ. ఇప్పుడు ఈయన వీడియో కూడా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వస్తుంది ఫ్రీ, కాబట్టి దాంట్లో పెడతాం.
ఎందుకనంటే ఇలా బాధపడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి బాధపడే వాళ్ళకి భగవంతుడు ఏదో ఒక రూపంలో చూపిస్తాడు, ఒక వీడియో రూపంలో వాళ్ళ బాధను తీర్చడానికి దారి చూపించి ఇక్కడ తీసుకొచ్చి నా చేతుల ద్వారా మందులు ఇప్పించి వాళ్ళ బాధను తీరుస్తాడు అనే ఆలోచనతో మేము అలా యూట్యూబ్లో వీడియో పెడతాం తప్ప ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ అయితే చేయం. క్రిములకు సంబంధించి టెస్టులు చేసి భర్త భార్య ఇద్దరికీ మందులు వాడిచ్చి ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం న్యాచురల్గా. అలాగే వచ్చిన ప్రెగ్నెన్సీని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాం క్రిములకు సంబంధించిన మందులు ఇచ్చి. అందుకే ప్రెగ్నెన్సీ రాగానే ఆయన వెంటనే రమ్మన్నది, అందుకే వారిని వచ్చి ఆ మందులు తీసుకెళ్ళమన్నాం. సరే మనం మందులు ఇస్తారండి, ఆ మందులు వాడుకోండి.